విక్కీ స్నేహాన్ని తీసుకొని గుడికి వచ్చాడని తెలిసి పద్మావతి కూడా ఆ గుడికి వస్తుంది. ఇక వాళ్ళెక్కడ ఉన్నారు అని చెప్పి పద్మావతిని వెతుకుతూ ఉంటుంది. ఇంతలో గుడిలో అర్చన చేయిస్తూ ఉంటారు. విక్కీ అలాగే స్నేహ వాళ్ళిద్దరూ కూడా గుడిలో అర్చన చేయించగానే పూజారి గారు అయితే ఇలా అంటూ ఉంటారు, మీరిద్దరూ చూడముచ్చటగా ఉన్నారని చెప్పి అంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మురళీకృష్ణ అయితే పద్మావతితో ఇలా అంటూ ఉంటాడు, ఏంటి పద్మావతి, విక్కీ నిన్ను వదిలేసి ఇంకో అమ్మాయికి తగులుకున్నాడు, ఇక నువ్వు బ్రతికి వేస్ట్ అని చెప్పి విక్కీ అయితే మురళీకృష్ణ అయితే పద్మావతితో అంటూ ఉంటాడు. ఆ మాటలు విని పద్మావతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అర్చన చేయగానే పూజారి గారు కుంకుమను తీసుకుని వస్తే ఆ కుంకుమనైతే స్నేహ విక్రమాదిత్య నుదుటిని పెడుతుంది. ఇక పూజారి గారు కూడా నువ్వు కూడా పెట్టిన అయినా అని చెప్పి అంటారు. ఇక విక్కీ కూడా స్నేహ నుదుటిని పెడతాడు. ఇక మీద నుంచి అయినా సరే ఈ అమ్మాయిని నీ జీవితంలో ఆహ్వానిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది నాయనా అని చెప్పి అంటూ ఉంటారు. ఇక ఆ మాటలు భరించలేక పద్మావతి అయితే చాలా బాధపడుతూ అక్కడి నుండి ఏడ్చుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడే ఉన్న విక్కీ అయితే స్నేహాన్ని చూస్తూ ఏం చేయలేక అలా మౌనంగా ఉండిపోతాడు. ఇక స్నేహకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని నేను ఈ ప్రపంచానికి ఎలా చెప్పాలని చెప్పి విక్కీ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక విక్కీని పద్మావతి అపార్థం చేసుకుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.